కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. యంగ్ హీరోల్లో ఎక్కువ మంది ఫ్లాపుల్లోనే ఉన్నారు. నాని, నాగ చైతన్య, నవీన్ పోలిశెట్టి, అడవిశేషు తప్పితే ఫ్లాప్ హీరోల జాబితా పెద్దదే. అయితే వీళ్లలో కొందరు ఫేడ్ అవుట్ దాకా వెళ్లిపోయారా? ఫ్లాపులు అందరికీ వస్తాయి, కానీ వీళ్లకు ఓపెనింగ్స్ కూడా కరువైపోయాయి. 20 కోట్లు 50 కోట్లతో సినిమా తీస్తే 5 కోట్లు కూడా రాని పరిస్థితి. ఈ లిస్ట్ లో ఉన్న హీరోలు ఎవరో ఒకసారి చూద్దాం. చెప్పుకోవడానికి మాత్రం విజయ్ దేవరకొండ చేతి నిండా సినిమాలున్నాయి, కానీ సక్సెస్ మాత్రం లేదు. 2018లో వచ్చిన టాక్సీ వాలా తర్వాత సరైన హిట్ లేదు. ఈలోగా 5 ఫ్లాపులు వచ్చాయి. జూలై 25న వస్తున్న కింగ్డమ్ తో బయటపడతాడేమో చూడాలి. 10 కోట్ల మార్కెట్ లేని మంచు విష్ణు 100 కోట్ల బడ్జెట్ తో కన్నప్పను నిర్మించాడు. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ వంటి స్టార్స్ అండతో కన్నప్ప పాన్ ఇండియాగా ఈ నెల 27న థియేటర్లోకి వస్తోంది. ఈ సినిమా హిట్ తో మంచు విష్ణు ట్రోలింగ్ రాయులందరికీ సమాధానం చెబుతాడో లేదో అన్నది చూడాలి. నితిన్ కి హిట్ పడడం గగనమైపోతుంది. యావరేజ్ అనే మూవీ లేకుండా వరుస డిజాస్టర్ తో ఇమేజ్ డ్యామేజ్ చేసుకున్నాడు. సై హిట్ తర్వాత సక్సెస్ చూడడానికి 8 ఏళ్లు పట్టింది. ఈలోగా 12 ఫ్లాపులు చూడాల్సి వచ్చింది. ఇదే సీన్ మరొకసారి రిపీట్ అవుతోందా అనిపిస్తోంది. భీష్మతో ఫామ్ లోకి వచ్చిన నితిన్ పరిస్థితి ప్రస్తుతం ఏమాత్రం బాగోలేదు. మరొకసారి 6 ఫ్లాపులతో హీరో కెరియర్ డల్ అయింది. చెక్, రంగ్ దే, మాస్ట్రో, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ట్రార్డినరీ మ్యాన్, రాబిన్ హుడ్ ఇలా ఫ్లాపుల్లో నుంచి బయటపడలేకపోతున్నాడు. నితిన్ కెరియర్ లో హైయెస్ట్ బడ్జెట్ 70 కోట్లతో రాబిన్ హుడ్ తీస్తే 7 కోట్లు కూడా రాలేదు. నితిన్ కొత్త సినిమా తమ్ముడు జూలై 4న రిలీజ్ అవుతోంది. MCA వకీల్ సాబ్ తీసిన వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేశాడు. ట్రైలర్ చూస్తుంటే కొత్తగా ట్రై చేస్తున్నాడు అనిపిస్తోంది. డీజే టిల్లు స్క్వేర్ తో సిద్ధు జొన్నలగడ్డకొచ్చినంత క్రేజ్ అంతా ఇంత కాదు. ఈ ఇమేజ్ ను జాక్ డ్యామేజ్ చేసింది. టిల్లు స్క్వేర్ 68 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే జాక్ 10 కోట్లు కూడా తీసుకురాలేదు. అక్టోబర్ 15 వస్తున్న తెలుసు కథతో గాడ్లో పడతాడేమో చూడాలి. నీరజా కోన దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. సందీప్ కిషన్ కెరియర్ లో హిట్ అంటే ఒకే ఒకటి గుర్తుకొస్తుంది. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తప్పితే మరొక హిట్ లేదు. గతంలో కితకితలు పెట్టిన నరేష్ సినిమాలు ప్రస్తుతం కనీసం వీకెండ్ లో కూడా ఆడడం లేదు. 5 కోట్లు కూడా చూడడం లేదు. మరి సెట్స్ పై ఉన్న 12A రైల్వే కాలనీ ఏమైనా రక్షిస్తుందేమో చూడాలి. మరి ఫ్లాప్ లో ఉన్న 3 కుర్ర హీరోలు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మనోజ్ భైరవంతో అదృష్టం పరీక్షించుకుంటే నిరాశ ఎదురైంది. మనోజ్ మిరాయ్తో, బెల్లంకొండ హైందవతో గాడిలో పడతారేమో చూడాలి. గద్దలకొండ గణేష్ తర్వాత వరుణ్ కు సరైన హిట్ పడలేదు. లాస్ట్ మూవీ గాంధీవధారి అర్జున, ఆపరేషన్ వ్యాలంటైన్, మట్కా అయితే 5 కోట్లు కూడా రావట్లేదు. మట్కా ఫ్లాప్ ను మర్చిపోయి మేలపాక గాంధీ డైరెక్షన్ లో హారర్ కామెడీని నమ్ముకున్నాడు. విరూపాక్షతో ఫామ్ లోకి వచ్చిన సాయి దుర్గతేజ్ బ్రోతో ఫ్లాప్ చూడాల్సి వచ్చింది. గ్యాప్ తీసుకుని భారీ బడ్జెట్ మూవీ సంబరాల ఏటుగట్టుతో వస్తున్నాడు. కెరియర్ లో సరైన హిట్ లేని అఖిల్ మాస్ యాక్షన్ ని నమ్ముకుని లెనిన్ మూవీతో తేల్చుకోనున్నాడు.